అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లి వార్షిక దివ్య కళ్యాణోత్సవాలు ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 3 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లుగా బండారు సత్యానందరావు తెలిపారు. ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమై భక్తుల సౌకర్యాల కోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో ఆలయ పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, పాలక మండలి సభ్యులు, వివిధ శాఖల అధికారులు కలిసి పాల్గొన్నారు. నెల 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణతో ప్రారంభించబడి ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో నిర్వహించబడతాయి. 28వ తేదీన ధ్వజారోహణ, నిత్య బలిహరణ దర్శనములు, 29వ తేదీ ఏకాదశి ఆదివారం శ్రీ స్వామివారి యొక్క తీర్థం, రథోత్సవం మరియు కళ్యాణం, 30వ తేదీ ద్వాదశి సోమవారం శ్రీ స్వామివారి యొక్క పొన్న వాహన మహోత్సవం, 31వ తేదీ త్రయోదశి మంగళవారం సదస్యం, ఏప్రిల్ 1వ తేదీ చతుర్దశి బుధవారం గోదావరి నదులు తెప్పోత్సవం, ఏప్రిల్ 2వ తేదీ పౌర్ణమి గురువారం మహాపూర్ణాహుతి చక్రస్థానం, ఏప్రిల్ 3వ తేదీ పాడ్యమి శుక్రవారం శ్రీ స్వామివారి యొక్క శ్రీ పుష్పయోగం. తండోలుగా తరలి వచ్చి స్వామివారిని దర్శించి కనులారా దర్శించి తరించమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటికే ప్రతి శనివారం 7 వారాల వెంకన్న 7 శనివారములు 7 ప్రదక్షిణలు 7 జన్మల పుణ్యఫలంగా స్వామివారి యొక్క ఘనకీర్తి చరిత్ర ప్రపంచవ్యాప్తంగా జగద్విఖ్యాతం అవుతా ఉంది. దీనిని ఇంకా ఇనుమడింపజేయడం కోసం అందరం కూడా బాధ్యతగా స్వామివారి యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం.